నాగేశ్వరరావు పూజారి గారు, మన ఇండియన్స్ మ్యారేజ్ చేసుకుంటారు, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మ్యారేజ్లో ఏమైనా ఇష్యూస్ వస్తే, వాళ్ళు ఏదైనా డైవర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే, ఇండియాలో చేసుకోవాలా? అక్కడ చేసుకోవాలా? అంటే ఇప్పుడు ఒకటేందంటే మన ఇండియన్స్ ఉన్నారనుకుంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. మ్యాక్సిమం ఇండియన్స్ హిందూస్ కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకుంటారు. తర్వాత కెరీర్ పరంగా, జాబ్ల పరంగా, స్టడీస్ పరంగా విదేశాలలో నివసిస్తుంటారు. నివసించినప్పుడు ఏంటంటే వేరే దేశాలలో ఇప్పుడు అమెరికా లాంటి దేశం కావచ్చు, లేకపోతే యూకే, యూరప్, ఇంక ఇతర దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఎక్కడైనా కూడా ఏంటంటే మన ఇండియాలో జరిగిన పెళ్ళిని అక్కడ కేసు వేసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని దాని మీద తీర్పులు ఇస్తారు. కానీ ఆ తీర్పు ఆ దేశం వరకే చెల్లుబాటు అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇండియాకి వస్తే భార్య భర్తలే. మళ్ళీ ఆ తీర్పు కాపీని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ వేసుకొని మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకోవాలి. మళ్ళీ అక్కడ వచ్చిన ఆర్డర్ కాపీని తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కోర్టులో వేసుకొని ఆ కోర్టులో వేసుకొని అక్కడ నాకు ఫారిన్లో డిగ్రీ వచ్చింది, ఈ డిగ్రీని ఇక్కడ అమలు పరచండి అని చెప్పి కోర్టులో వేసుకొని మళ్ళీ ఇక్కడ అంతా కోర్టు ప్రాసెస్ చేయాలి. మళ్ళీ అంతా కోర్టు ప్రాసెస్ చేయాలి. అందుకని నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే అందరికీ, మీకు ఇండియాలో పెళ్ళి అయి ఉండి ఓకే ఫారిన్లో నివసిస్తూ ఉంటే మీకు ఏమైనా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇండియాలో ఫైల్ చేసుకోండి అని చెప్తాను నేను. అంతే తప్ప అక్కడ మళ్ళీ డబల్ ఎందుకు అని చెప్తాను నేను. నువ్వు ఇండియాలో ఫైల్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీకు రెండు, ఒకటి కాస్టింగ్ కలిసి వస్తుంది, ఓకే, రెండోది నీకు ఇక్కడ అయిపోతుంది కాబట్టి మళ్ళీ నువ్వు అక్కడ డిగ్రీని మళ్ళీ ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన డిగ్రీని మళ్ళీ వేరే దేశాలు గుర్తించేస్తాయి. ఇక్కడ హైదరాబాద్ అంటే ఐ మీన్ టు సే ఇండియాలో కనుక నువ్వు డైవర్స్ తీసుకుంటే డైవర్స్ డిగ్రీ వ్యాలిడ్ ఇన్ ఇండియా అండ్ వాళ్ళు నివసించే కంట్రీలో కూడా. కానీ వాళ్ళు నివసించే కంట్రీలో డైవర్స్ తీసుకుంటే మళ్ళీ ఇండియాలో మళ్ళీ దాన్ని ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో వేసుకోవాలి ఆ డిగ్రీని. ఓకే. సో ఇన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉండి మళ్ళీ ఇదంతా ఎందుకు కాబట్టి నేను ఏం చెప్తాను అంటే మెయిన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు మీరు ఇండియాలోనే ఫైల్ చేసుకోండి. ఇంకా ఒకటి ఏంటంటే అందరికీ చాలా డౌట్ ఉంటుంది, ఇండియాలో లేట్ అవుతాయి, కోర్టులు స్లోగా పనిచేస్తాయి, లేకపోతే సంవత్సరాలు పడతా అంటారు. కానీ అట్లా ఏం లేదు. ఇండియాలో కూడా నీకు తొందరగానే, ఫారిన్ కంట్రీస్లో నీకు ఒక 6 months పడుతుంది, 6 to 8 months పడుతుంది ఏది డైవర్స్ రావడానికి. ఇండియాలో నీకు ఎంత లేదని ఇంకో 1 year ఎక్కువ అవుతుంది అంతే. కానీ మనం ఫారిన్ కంట్రీస్లో తీసుకుని డిగ్రీ తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటే మళ్ళీ అది కూడా అంతే టైం పడుతుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మళ్ళీ 1 year మళ్ళీ 1 year పడుతుంది. ఓకే. మరి అదే ఇక్కడ వేసుకుంటే మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది కదా, కాస్ట్ కూడా పడిపోతుంది. ఫారెన్లో అసలు కోర్టుకి వెళ్ళిపోవడం బెటర్ అంటారు. నేను పర్సనలీ సజెస్టెడ్ దట్ ఫారిన్ కోర్టులో వేసుకోవద్దని చెప్తాను నేను. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన కేసులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు అక్కడ అమెరికా లాంటి దేశాలలో మనకు ప్రాపర్టీల రైట్ ఉంటుంది. హస్బెండ్ పెళ్ళైన తర్వాత సంపాదించిన దాంట్లో వీళ్ళకు భాగం ఉంటుంది భార్యకి. ఒకవేళ భార్య హౌస్ వైఫ్ అయినా, లేకపోతే భార్య కూడా సంపాదిస్తుంది, భర్త కూడా సంపాదిస్తుంటే ఆ లెక్కలు తేడా ఉంటాయి. వాటిలో రైట్ ఉంటుంది కాబట్టి దాన్ని కేసు టు కేసు. ప్రాపర్టీ ఇష్యూస్ ఏం లేవు అంటే, ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఏం లేవు అంటే ఇండియా ఇస్ ద బెటర్. ఒకవేళ చిన్న లెక్కలే ఉన్నాయంటే కూడా ఇండియా బెటరే. ఓకే. ఇక పెద్ద ఎత్తున ఉన్నాయి అంటే ఆలోచించాలి దాన్ని. ఓకే సార్. ఇప్పుడు విచారణకు పిలుస్తూ ఉంటారు కదా, ఈ 1 yearలో వాదనలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో కోర్టుకు రావాల్సిందేనా లేకపోతే? ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తికి జీపే ఇస్తే సరిపోతుంది. ఓకే. తర్వాత మ్యాక్సిమం ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్స్ అపియరెన్స్ ఉన్నా కూడా ఆన్లైన్లో కావచ్చు, అక్కడ కూర్చున్నా కావచ్చు. పెద్ద అదేం తేడాలు ఏం లేదని. ఇండియాలో డైవర్స్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా జరుగుతుందని అంటూ ఉంటారు. నిజంగా సార్ అట్లా లేట్గా అయితే, ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి, దీనికోసం ఎన్ని రోజులని వెయిట్ చేయాలి, లేట్ కాకుండా ఉండటం కోసం ఏం చేయాలి, ఏమంటారు? ప్రధానంగా మనకు ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే కోర్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగాలేదు కొద్దిగా. అంటే జనాభాకు తగ్గట్టు కోర్టుల సంఖ్య లేదు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో జడ్జెస్ లేరు, మళ్ళీ చాలా జడ్జెస్ లేరు. ఇటువంటి ఇబ్బంది ఎదురవుతున్నది. అంటే కేసులేమో పెరిగిపోయినాయి, ఆ పెరిగిపోయిన కేసులు తగ్గట్టు కోర్ట్స్ లేవు, కోర్ట్స్కు తగ్గట్టు జడ్జెస్ లేరు. ఇది చాలా లేట్ అవటానికి ఇది ప్రధాన కారణం మనకు బాగా. ఓకే. సో ఎప్పుడైనా సరే డైవర్స్ కేసు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక కేసుని ఎట్లా రన్ చేయాలనేది ఒక అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. ఓకే. సో ఎప్పుడైతే ఒక డైవర్స్ కేసు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొద్దిగా స్పీడప్ చేస్తున్నారు, చాలా వరకు జడ్జెస్ కూడా చాలా వరకు స్పీడప్ చేస్తున్నారు. డైవర్స్ కేసుని స్పీడప్ చేయడానికి గల కారణాలు నేర్చుకోగలిగి
ఆ కట్ డౌన్ అనేది పెట్టగలిగితే ఒక ప్లాన్ ప్రకారం చేయగలిగితే దాన్ని ఒక 2 years లోపు చేయొచ్చు, 2 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు చేయొచ్చు. మ్మ్. ఎందుకంటే ఏంటంటే మనకు చాలా టైం వేస్ట్ ప్రాసెస్ చాలా ఉంటుంది. సో దాన్ని కట్ డౌన్ చేయగలగాలి మనం. ఓకే. అక్కడ కట్ డౌన్ చేసుకుంటా పోతే మనం 2 సంవత్సరాల లోపు డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఫాస్ట్గా చేయడానికి ఉన్న ఆటంకాలు మీరు ఇంతకుముందు అన్నారు, చేయాలనుకుంటే చేయొచ్చు ఫాస్ట్గానే, ఎందుకు ఆ పరిస్థితి లేదంటారు? అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా అడ్వకేట్ దగ్గర. ఇప్పుడు చేయాలనుకుంటే చేయొచ్చు అంటే సరైన స్టాఫ్ ఉండాలా, ఎక్స్పర్ట్ ఉన్న జూనియర్స్ ఉండాలా, ఇవి రకరకాలుగా ఉంటాయి సమస్యలు. కాబట్టి అది దాన్ని చెయ్యాలి ఖచ్చితంగా, వేరే ఆప్షన్ లేదు. మరి ఎందుకు గవర్నమెంట్స్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు సార్ ఏది మరి? ఫాస్ట్గా గవర్నమెంట్కి అది ఒకటే పని లేదు కదా అబ్బా. గవర్నమెంట్ కొన్ని వేల పనులు ఉంటాయి, వేల పనులను బ్యాలెన్స్ చేయాలి గవర్నమెంట్ కూడా. ఇప్పుడు మన జీవితంలో మనకి ఎట్లయితే మనకు ఉంటాయో గవర్నమెంట్ డ్యూటీస్ గవర్నమెంట్కి ఉంటాయి. వాళ్ళు కూడా సాధ్యమైనందుకు చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ చేస్తూనే ఉన్నది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతూనే ఉన్నారు, అపాయింట్ లేదు. అంత పెద్ద ప్రాసెస్ కదా అది. నువ్వు మనం చెప్పినంత ఈజీగా దాన్ని పక్కన చేయొచ్చు కదా అని అందరం అనుకుంటాం, కానీ అది చేయాలని కూడా సంవత్సరాలు పడుతుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక రోజులు ఎదిగేది కాదు, ఒక రోజు ఇట్లా మనం మాట్లాడుకోగానే పక్కన అయ్యేది కాదు. అది ఇట్ ఇస్ ఏ ప్రాసెస్. అది అంటే సార్ ఇప్పుడు కోర్టులో ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఒక కేసు చూసుకోవాలి, ఒక 10 years క్రితం మనం ఒక కేసు గురించి తెలుసుకోవాలంటే క్లయింట్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, అన్లెస్ అంటిల్ అడ్వకేట్ చెప్తే తప్ప. ఇప్పుడు నీ కేసు నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా ఆన్లైన్లో చూసుకుంటున్నావు. నువ్వు డీటెయిల్స్, స్టేటస్ ఏంది, డీటెయిల్స్ ఏంది, వాళ్ళు ఏం జరిగింది అనేది చూసుకుంటున్నావు నువ్వు. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు డెవలప్ అయింది కదా. ఇంతకుముందు అడ్వకేటే చెప్పాలి నీకు ఏం జరిగింది అనేది, అడ్వకేటే చెప్పాలి తప్ప వేరే ఆప్షనే లేదు నీకు. ఇంకా ఓరల్గా ఇది జరిగింది బాబు అని అంతే. అక్కడ నుంచి ఇప్పుడు ఏది నీ కేస్ స్టేటస్ నువ్వు ఇంట్లో కూర్చొని ఏం జరిగింది అనేది తెలుసుకోగల స్థాయికి వచ్చేసినాం మనం. ఇంకా ఫ్యూచర్లో నోటిఫికేషన్లు, ఈమెయిల్స్, ఇప్పుడు ఫైలింగ్. ఇంతకుముందు ఏంది ఫైలింగ్, మేము ఫిజికల్గా పోయి ఫైలింగ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ ఫైలింగ్ కూడా పెట్టిన మాకు. ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని మేము ఆన్లైన్ ఫైలింగ్ చేసుకోవచ్చు. అట్లా ఈ ఫెసిలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. జనాభా పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది. టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా తగ్గిస్తారు, ఫ్యూచర్లో తగ్గుతుంది. అంటే డైవర్స్ కేసుని పర్ఫెక్ట్గా డీల్ చేస్తే 2 years లోపు చేయొచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ 2 parties కూడా మాకు ఫాస్ట్గా కావాలి, 3 monthsలో అయిపోవాలి అని స్పెషల్ అర్జీలు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా? మాకు 2 parties అంటే దీంట్లో మ్యూచువల్ డైవర్స్ కనుక కావాలి అంటే మనం 15 రోజులు ఇప్పిస్తాం. మ్యూచువల్ డైవర్స్ కావాలంటే 15 రోజులు ఇప్పిస్తాం. 2 parties కూడా ఒకవేళ కంటెస్టెడ్ కేసు మాకు ఇమ్మీడియట్లీ తేలాలని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే, కోఆపరేట్ ఇన్ ద సెన్స్ మనకు కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్లో కోఆపరేట్ చేసుకుంటే కూడా తొందరగా అవుతుంది. కౌంటర్ వేయాలనుకో, కౌంటర్కి నువ్వు 4 days తీసుకుంటే ఏడవుతుంది. ఏ వాయిదాకు జరగాల్సినప్పుడు ఆ వాయిదా జరిగితే ఖచ్చితంగా ఏ వాయిదా జరిగిన జరిగితే సంవత్సరంలో కూడా చేసేయచ్చు. ఏది కంటెస్టెడ్ కేసు. ఆ వాయిదాలకు జరగాల్సింది జరగకనే కదా డిలే అయ్యేది. ఇవాళ కౌంటర్ వేయాలా, ఆపోజిట్ పార్టీ వాళ్ళ కౌంటర్ వేయాలా. ఆ కౌంటర్కి 4 days తీసుకుంటే 4 నెలలు ఆనే అవుతుంది. కోర్టు కూడా ఖచ్చితంగా ఏమని చెప్పలేదు, ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉందో లేకపోతే ఏం అట్లా 2-3 అవకాశాలు ఇస్తుంది. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే. వాయిదాల సిస్టాన్ని కనుక తీసేస్తే అసలు నువ్వు అనుకున్న ఏ కేసు కూడా ఇండియాలో ఉండదు. అంటే ఏ వాయిదాకు జరగాల్సిందో ఆ వాయిదాకు జరగాలని ఒక రూల్ పెడితే, ఇవాళ కౌంటర్ వేయాలంటే 80% వేయాలని ఒక రూల్ పెడితే అన్ని కేసులు 1 year లోపు అయిపోతాయి. అదొక్క సిస్టమ్ తెస్తే చాలు జీవితం. అసలు లాలో వాయిదాలు ఇవ్వకుండా ఏ రోజు జరగాల్సిన పని ఆ రోజు జరగాలి అని ఒక్క రూల్ కనుక తేయగలిగితే అసలు ఏ కేసు ఉండదు ఇండియాలో. వాయిదా కాకుండా ఉండాలంటే పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా వాళ్ళకి. ఏదో జ్వరం వస్తుంది, లేకపోతే అదే అంటున్నా కదా. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. కావాలని వాయిదా కోరి కూడా ఉంటాయి కదా కొన్ని. చాలా వరకు 50% ఆఫ్ ద కేసెస్ డిలే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక పార్టీ డిలే చేస్తారు. ఇప్పుడు డైవర్స్ కేసు ఉందనుకో, ఒకరికి అర్జెన్సీ ఉంటుంది, ఒకరికి ఆపరేటర్లకు అర్జెన్సీ ఉండదు, తిరగని అంటారు. అట్లా ఇప్పుడు భర్తకు డైవర్స్ కావాలని ఉంటుంది, అట్లా ఇస్తా అని ఈమె డిలే చేస్తుంది. ప్రాసెస్ డిలే చేస్తుంది. ఎంత వీలైతే అంత డిలే చేస్తాం. ఆ డిలేని కట్ చేయగలగాలి. అది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఆ డిలేని కట్ చేయగలిగితే చేయొచ్చు మనం. సార్ ఇప్పుడు కోర్టులు, క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఫ్యామిలీ కోర్టు. మరి ఏ కేసు దాంట్లోనే ఉంటుంది కదా, అయినా కానీ ఎందుకు డిలే అవుతుంది అంటారు? కేసులు సివిల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు అని చెప్తున్నావు కదా. కేసులు ఆ కోర్టులలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ కోర్టు తీసుకో. ఫ్యామిలీ కోర్టు తీసుకుంటే డైవర్స్ రేషియో పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి పెరిగినప్పుడు ఇంకా కేసులు పెరిగినప్పుడు డిస్పోజ్ చేసే కేసులు ఎన్ని ఉంటాయి? సివిల్ పంచాయతీలు
ఇది విపరీతంగా పెరిగిపోయినాయి. నీకు ల్యాండ్ ధరలు పెరిగినప్పుడు ప్రతిదీ గొడవలే కదా. ఇప్పుడు ఉన్న పర్సంటేజ్లో నీకు ఒక 5% గొడవ ఉన్నా కోట్లు మొత్తం నిండిపోతాయి. అట్లా కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రతిదీ ఇంతకుముందు ఓరల్లో బతుకుతుండే మనం. ఇప్పుడు ప్రతిదీ పేపర్ మీద పెడుతున్నాం కాబట్టి పేపర్ మీద పెట్టే ప్రతి ఒక్కటి కోర్టు సంబంధమే కదా. అట్లా సేల్స్ పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి, దాంతో లిటిగేషన్ పెరిగిపోతుంది, ల్యాండ్ ధరలు పెరిగిపోయినాయి, జనాలు పెరిగిపోయారు, అన్ని లిటిగేషన్ పెరుగుతూనే ఉంటుంది. అది కాబట్టి డిలే కూడా అట్లా పెరుగుతుంది కదా. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అంటే చిన్న చిన్న మార్పులు చేస్తే న్యాయ వ్యవస్థ బాగుపడుతుంది. దాంట్లో దృష్టి పెట్టాలి. ఎవరు పెడతలేరు, నేను పెడతా దానిపైన. సార్ ఇప్పుడు మీ తెలివైన న్యాయవాదులు తలుచుకుంటే ఈజీగా అవుతుందంటారు. మినిమం 1 yearలో స్కిల్డ్ కదా అది. స్కిల్డ్ దాన్నే స్కిల్డ్ అంటారు దానికి. అట్లా ఇప్పుడు న్యాయవాది స్కిల్డ్ ఏదైనా ఎటైనా తిప్పగలగాల కేసుని, అది స్కిల్డ్ అది. అట్లా ఇప్పుడు ఒక యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక యాక్టర్ చేస్తారని ఎట్లా మాట్లాడతారో ఏ కేసు ఇచ్చినా ఒక న్యాయవాది ఎటైనా తిప్పగలిగితే దాన్ని స్కిల్డ్ అంటారు. అంటే వీరికి కేసు ఇస్తే వీడు ఎటైనా తిప్పుతాడు అనేది స్కిల్డ్. ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ దగ్గర చాలా కేసులు మీరు డీల్ చేశారు కదా, ఎంత తక్కువ టైంలో బెస్ట్ తక్కువ టైం ఏది మీరు తీసుకున్నది డైవర్స్ కేసు? ఎంత తక్కువ టైం అంటే నీకు ఇప్పుడు కంటెస్టెడ్ కొన్ని కేసులు 1 year లోపైనే ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు జడ్జిని బట్టి ఇప్పుడు కొంతమంది జడ్జెస్ ఉన్నారు. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంటే పేరు చెప్పలేను కానీ డేట్స్ 1 week 10 days 15 days పరా ఇచ్చేస్తారు. అట్లాంటి జడ్జి ఉంటే అనుకో అంచనా కేసు ఆపలేం, వాళ్ళు ఆపరు కేసులు. త్వరగా క్లోజ్ చేయాలని వెళ్ళిపోతుంటారా. అది ఒక్కటి. ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలు ఎట్లుంటాయో ఒక కేసు డిలే కావడానికి మనం ఏ కారణం చెప్పలేము, పలానా కారణం చెప్పలేము అంటున్నాను. అది ఇండియాలో యావరేజ్గా 2 years సార్ ఏది డిలే? 2 years అనేది స్కిల్డ్ అడ్వకేట్ దగ్గర. స్కిల్డ్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే మంచి ఆఫీసు పని చేసే వ్యక్తులు అంత ఉంటే అది 2 years లోపు అవుతుంది. నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కష్టం. ఒక అడ్వకేట్ 5 ఏళ్ళు కూడా ఉంటాయా కేసులో డిలే? సింగిల్ అడ్వకేట్ మల్టిపుల్ పని చేస్తే నీకు ఎట్లా కష్టం కాదు. డ్రాఫ్టింగ్ వాళ్ళే చేసుకొని కోర్టుకు వాళ్ళే అటెండ్ అయిపోయి క్లయింట్ని వాళ్ళే తీసుకొని అది కష్టం అవుతుంది. అట్లా అడ్వకేట్ పనిని మొత్తం విభజిస్తే తక్కువ అవుతుంది. అన్నీ నేనే చేసుకోవాలంటే నేనే కోర్టుకు పోయి నేనే డ్రాఫ్టింగ్ చేసి నేనే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసి అన్నీ నేనే చేయాలంటే కష్టం అవుతుంది. అదే ఇప్పుడు ఎవరి పనాలు చేసుకుంటా పోతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఒకళ్ళు చేస్తారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, దాన్ని మనం రివ్యూ చేస్తాము. అట్లా మనం ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేయాలనుకో సపోజు మనం మెయిన్ కీ పాయింట్స్ చెప్తాం, వాళ్ళు కొట్టి ఇచ్చేస్తారు, టైపింగ్ చేసి ఇచ్చేస్తారు, మళ్ళీ దాన్ని ఒకసారి చూసుకొని ఓకే అప్లోడ్ ఇచ్చేస్తాం. అట్లా అప్పుడు నీకు టైం కట్ డౌన్ కాదు, అప్పుడు కేసు కట్ డౌన్ అయిపోతుంది. అట్లా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.